వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీనివాసరావు గారు, జనరల్ సెక్రటరీ కెఎస్ రామారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, అదేవిధంగా క్షత్రియ సేవా సమితికి సంబంధించినటువంటి పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, పత్రికా విలేకరులు అందరికి కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నూతన సంవత్సరంలో నాది మా పార్టీ కార్యక్రమం వదిలేస్తే పబ్లిక్ కార్యక్రమం ఇది ఫస్ట్ కార్యక్రమం 22లో. చాలా అద్భుతంగా వక్తలందరూ కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇటీవల దేశవ్యాప్తంగా కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు సందర్భంగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే దేశం కోసం పోరాటం చేశారో, స్వతంత్ర సమరయోధుల యొక్క జీవిత చరిత్రను నేటి తరానికి, నవతరానికి, యువతరానికి అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో అందరి ముఖ్యమంత్రులు, గవర్నర్ల నేతృత్వంలో ఒక ఉత్సవాల కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తూ ఉంది. ఈ యొక్క ముఖ్యంగా మేము తీసుకున్నటువంటి ఈ యొక్క ఉత్సవాల నేపథ్యంలో ఎవరైతే అన్సంగ్ ఉన్నారో, అన్సంగ్ హీరోస్, ఎవరైతే గుర్తింపబడినటువంటి స్వతంత్ర సమరయోధులు ఉన్నారో, పోరాట యోధులు ఉన్నారో, వాళ్ళను తప్పకుండా నవతరానికి పరిచయం చేయాలి, వాళ్ళ స్ఫూర్తిని మనము స్మరించుకోవాలి ఈ సందర్భంగాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. అందులో భాగంగా మీకు అందరికీ తెలుసు, నవంబర్ 15వ తేదీన భగవాన్ బిర్సా ముండా జార్ఖండ్లో ఒక గిరిజన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి 22 సంవత్సరాల వయస్సులో ఏ రకంగానైతే అల్లూరి సీతారామరాజు పోరాటం చేశాడో అదే విధంగా వాళ్ళ పోరాటాలకు కానీ వాళ్ళ ఇద్దరి వయస్సుకు కానీ ఏమాత్రం తేడా ఉండదు. ఇద్దరు కూడా ఆయన గిరిజన కుటుంబంలో పుట్టాడు, అల్లూరి సీతారామరాజు రాజుగారి కుటుంబంలో పుట్టాడు. అంతొక్కటే తేడా తప్ప ఇద్దరి పోరాటాలు కానీ చివరకు ఆయన కూడా భగవాన్ బిర్సా ముండాగా పేరు తెచ్చుకున్నాడు. 22 సంవత్సరాల వయస్సులోనే విరోచితమైనటువంటి పోరాటం చేసి గిరిజనుల హక్కుల కోసం, భూముల కోసం, పొడు భూముల కోసం ఆయన ఉద్యమం చేస్తే దాన్ని బ్రిటిష్ ప్రభుత్వము విద్రోహం చేశారు అని మాట్లాడారు. మన చరిత్రలో, మన దేశ చరిత్రలో మీరు వెబ్సైట్కి వెళ్ళినా లేకపోతే యూట్యూబ్కి వెళ్ళినా కూడా ఆయన విద్రోహం చేశాడంటారు. నరేంద్ర మోడీ గారు దాని మీద చాలా మా అందరి మీద, మాకు కూడా తెలియదు, అట్లే రాశాం, చాలా కోపమయ్యాడు. విద్రోహం ఎట్లయితుంది? బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్లయితే అది స్వతంత్ర పోరాటం అవుతుంది, స్వతంత్ర వీరుడు అవుతాడు తప్ప విద్రోహం కాదని ఈరోజు చరిత్రలో ఆ యొక్క విద్రోహం అనేటువంటి పేరు తీశాం. వారు ఏ జైల్లోనైతే బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని జైల్లో విషమిచ్చి చంపారు, ఆ జైలు ఈరోజు మరి నవంబర్ 15న అద్భుతంగా జైలును షిఫ్ట్ చేసి ఆ జైలు మొత్తాన్ని ఈరోజు మరి మ్యూజియంగా మార్చి
భగవాన్ బిర్సా ముండా మ్యూజియంగా ఈరోజు కన్వర్ట్ చేశారు. అదేవిధంగా మరి తన శక్తివంతమైనటువంటి విప్లవ దళంతో బ్రిటిష్ వారిలో వెనుక పుట్టించినటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. నేను దేశం గురించి దేశభక్తి గురించి తెలుసుకున్నటువంటి మొట్టమొదటి కథ ఎవరిదైనా ఉంది అంటే అల్లూరి సీతారామరాజు. దానికి కారణము కృష్ణ గారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ సినిమా చూశాను. అంతకుముందు పుస్తకాలలో గాంధీ గారి గురించి చదువుకున్నాం, సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్పేవాళ్ళు, భగత్ సింగ్ గారి గురించి చెప్పేవారు. కానీ ఆ యొక్క తెగింపు లేకపోతే ఆ రకమైనటువంటి ఒక దేశభక్తి భావన మనలో వచ్చేది కాదు. ఇప్పుడు వచ్చింది మొదటిసారిగా, నాకు జీవితంలో మొదటిసారిగా దేశము, దేశభక్తి, జాతీయ భావన మొదటిసారిగా వచ్చిందంటే ఆ సినిమా ద్వారానే నాకు వచ్చింది. ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని, అప్పుడు హై స్కూల్లో ఉండేవాడిని. ఆ సమయంలో మీరు అద్భుతమైనటువంటి ఆ యొక్క సినిమా తీశారు. నేను రైటో రాంగో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎక్కువ సినిమాలు కృష్ణ గారు చూసేవాడిని. అందరికంటే ఎక్కువ సినిమాలు కృష్ణ గారు చూశాను. మరి ఏదైనా ఒక సినిమా నేను 4-5 సార్లు చూశానంటే అది అల్లూరి సీతారామరాజు సినిమా. అది కూడా అద్భుతంగా ఆ సినిమాను మన ముందు చిత్రీకరించారు. ఆ కాలంలో అంత పెద్ద పెట్టుబడి పెట్టి, ఎందుకంటే పెద్దలు మోహన్ బాబు గారు చెప్పారు, ఆ కాలంలో అడవుల్లో నిజంగా ఎక్కడెక్కడైతే అల్లూరి సీతారామరాజు పర్యటించాడో, ఎక్కడెక్కడైతే పోరాటం చేశాడో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ సినిమా తీశారు. చాలా అద్భుతంగా ఆ సినిమా రావడం జరిగింది. ఈరోజు ఆజాద్ అమృత్ మహోత్సవ సందర్భంగా నేను అనుకున్నాను, మన తెలుగు వాళ్ళకి సంబంధించి ఎందుకు మనము ఈరోజు మనం గుర్తింపు తీసుకురావాలనేటువంటి దృక్పథంతో నేను మన క్షత్రియ సమాజానికి సంబంధించినటువంటి పెద్దలను నేను పిలిచాను. ఇట్లా నా మనసులో ఉంది, ఇది మనం అందరం కలిసి చేయాలి, మీరు కూడా భాగస్వాములు కావాలి ఇందులో. నాకు ఢిల్లీలో చేయాలని ఉంది, హైదరాబాద్లో చేయాలని ఉంది, విశాఖపట్నంలో లేకపోతే ఆంధ్రలో చేయాలని ఉందని పెద్దలందరినీ కోరినప్పుడు నాగరాజు గారు కానీ, నానరాజు గారు కానీ, మా కూర్చున్నాడు కృష్ణరాజు గారు కానీ, వాళ్ళందరినీ కూడా నేను నా మనసులో ఉంది చేయాలన్నప్పుడు వాళ్ళందరూ ఒప్పుకున్నారు. వెంటనే నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడాను. ఈ యొక్క ఆజాద్ అమృత్ మహోత్సవ్ సంబంధించినటువంటి నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ, ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీకి సంబంధించినటువంటి నేటి హోంమంత్రి అమిత్ షా గారితో కూడా మాట్లాడాను. మాట్లాడిన తర్వాత మళ్ళీ వారికి చెప్పాను. అద్భుతంగా నేను చెప్పిన కానీ వాళ్ళ మనసులో ఉన్న విషయాలు కానీ చాలా అద్భుతంగా ఈరోజు మరి క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మరి మనకు తెలుసు మోహన్ బాబు గారు కూడా వారు ఒక పాటలో ఎన్టీ రామారావు గారిని కూడా మరి అల్లూరి సీతారామరాజు రూపంలో మనకు చిత్రీకరించారు. అల్లూరి సీతారామరాజు రూపంలో ఎన్టీ రామారావు గారిని కూడా కొద్ది క్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతంగా మరి ఆ యొక్క పాట కానీ, ఎందుకంటే రైటో రంగో నేను ఈ దేశభక్తి గేయాలంటే నాకు అమితమైనటువంటి మరి ఒక భావన నాలో ఆ రకమైనటువంటి ఉంటుంది. కాబట్టి ఆ పాట ఎన్నిసార్లు విన్నాను. అద్భుతమైనటువంటి పాట, అద్భుతమైనటువంటి చిత్రీకరణ మోహన్ బాబు గారు చేయడం ఏదైతున్నదో నేను మనందరి తరఫున వారిని కూడా అభినందిస్తా ఉన్నాను. కృష్ణ గారు 100 సినిమాల నేపథ్యంలో మరి మన అల్లూరి సీతారామరాజు తీశారు. ఆ రోజు అంత పెట్టుబడి పెట్టి తీశారు. అదృష్టవశాత్తు అందరూ అంతవరకు చాలామందికి అల్లూరి సీతారామరాజు గురించి తెలియదు. మన తెలుగువాడిగా అత్యధికమైనది దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎవరున్నారని మన వయసు వాళ్ళని అడిగితే అందరికంటే ముందు పేరు అల్లూరి సీతారామరాజు గారి పేరే చెప్తారు. మీకు అందరికీ తెలిసి ఇటీవల భారత ప్రభుత్వము అనేక రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అల్లూరి సీతారామరాజు మ్యూజియం విశాఖపట్నము మరి ఈ యొక్క లంబాసింగి అనే విలేజ్, లంబాసింగి అనేటువంటి విలేజ్లో 35 కోట్లతో మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నాం.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము 6,93,00,000 విడుదల కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేశామని కూడా మనం చేస్తా ఉన్నాం. నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. నేను మంత్రి గారు ఇద్దరం కలిసి విశాఖపట్నంలో అధికారులతో రివ్యూ చేశాం. అధికారులు మా ముందే చెప్పారు, ఇది 2024లో పూర్తి అవుతుంది సార్ అన్నారు. నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ జూలై నుంచి 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కాబట్టి సంవత్సరం పాటుగా నేను సేవా సమితికి కూడా చెప్తా ఉన్నాను, ఈ ఒకరోజు బర్త్డేతో కార్యక్రమం పూర్తి చేయకూడదు. ఈ వచ్చే జూలై 5th నుంచి జూలై 4th నుంచి వచ్చే సంవత్సరం జూలై 4th వరకు కూడా అనేక రకాల కార్యక్రమాలు మీరు చేయాలి. ఒక బర్త్డే కార్యక్రమంతో కూడా మీరు పూర్తి చేసుకోకూడదు. సంవత్సరం పాటు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను మనం నిర్వహించుకోవాలి. ఈ సంవత్సరం పాటు లోపల ఖచ్చితంగా నేను మరి మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను, ఆంధ్ర రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, వారికి సంబంధించిన శాఖ కాదు, ట్రైబల్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా వారు కొంత నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాను. ఈ 125 జయంతి ఉత్సవాల సందర్భంగానే ఆ యొక్క మ్యూజియంను కూడా తెలుగు ప్రజలకు అంకితం చేసే విధంగా, పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. చాలా అద్భుతమైనటువంటి 38 కోట్లతో ఈరోజు అద్భుతమైనటువంటి మ్యూజియం రాబోతుంది. ఆ విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మరి ఈ 13వ తేదీ అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి గ్రామం మోగల్లు గ్రామంలో వారు ఇల్లున్నది. ఆ ఇల్లు మనందరం చూడాలంటే తప్పకుండా నేను వస్తానని చెప్పి ఈ నెల 13వ తేదీన గ్రామాన్ని కూడా వెళ్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరాను. అది కూడా గిరిజనులకు సంబంధించి, ఎందుకంటే అన్సంగ్ హీరోస్ ఎవరైతే గుర్తింపు పొందనటువంటి, గుర్తింపు రానటువంటి స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వీరోచితమైనటువంటి పోరాటం చేసి మరి ఎవరైతే బలిదానమయ్యారో, ఎవరైతే వీర మరణం పొందారో ఆ అమరవీరుల చరిత్రను మరి మనం అందరం కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆజాద్ అమృత్ మహోత్సవాన్ని దానికి సంబంధించి కూడా ఒక 18 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ నగరంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే 1 కోటి రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాము. దయచేసి ఆ మ్యూజియంను కూడా, ఎందుకంటే ఆంధ్రలో ప్రారంభమైంది, అల్లూరి సీతారామరాజు మ్యూజియం ప్రారంభమైంది, రామ్జీ గోండ్ కానీ కొమరం భీమ్ కానీ వీళ్ళిద్దరి పేరుతో తయారు కావాల్సినటువంటి మ్యూజియం ఇంకా ప్రారంభం కాలేదు. కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను, వారు చాలా ఇంట్రెస్ట్గా కష్టపడి అంకిత భావంతో పనిచేసేటువంటి మంత్రి గారు కాబట్టి దీనిపైన కూడా నేను ఇప్పటికీ అధికారులతో మాట్లాడాను. మీరు కూడా దయచేసి ఆ యొక్క రామ్జీ గోండు కొమరం భీమ్ మ్యూజియంలో హైదరాబాద్ నగరంలో 18 కోట్లతో కేంద్ర ప్రభుత్వ నిధులతో దాన్ని చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నేను ఇప్పటికే ప్రధానమంత్రి గారితో అందరితోటి మాట్లాడాను. ఆజాద్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి శాఖ ద్వారా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ క్షత్రియ సేవా సమితితో కలిసి అనేక ప్రోగ్రాములు నిర్వహించడం కోసం, భాగస్వామిగా చేరడం కోసము ప్రధానమంత్రి గారు అంగీకరించారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఢిల్లీలో మన తెలుగువాడి వీర చరిత్ర ఏదైతే ఉన్నదో, స్వతంత్ర సమర పోరాటంలో అయితే వినిపించామో ఆ చరిత్రను ఢిల్లీలో వినిపించడం కోసం ఢిల్లీలో మరి విజ్ఞాన్ భవన్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయాలి. కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో ఆ కార్యక్రమం జరగాలి. మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాలి. అది 4th నాడు చేద్దామా, లేకపోతే 4th నాడు అన్ని గ్రామాల్లో మనం కార్యక్రమాలు చేసుకుంటూ ఒకరోజు ముందుగా తర్వాత చేద్దామనేది మరి క్షత్రియ సమాజం ఏది నిర్ణయిస్తే దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వము ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం సిద్ధంగా ఉంది. దానికి ఇప్పటికే నేను డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని మాట్లాడాను. వారు ముఖ్య అతిథిగా రావడం కోసం అంగీకరించారు. మన వాళ్ళు
ప్రధానమంత్రి గారిని కూడా పిలవండి అంటున్నారు. తప్పకుండా మీ యొక్క ఆ విన్నపాన్ని ప్రధానమంత్రి కూడా విన్నవించి వారు కూడా వచ్చే విధంగా నేను తప్పకుండా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మనకందరికీ తెలుసు అల్లూరు సీతారామరాజు యొక్క జీవిత చరిత్ర నిజంగా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర. మరి ఒక రాజుల కుటుంబంలో జన్మించి, ఒక రైతు కుటుంబంలో జన్మించి ఆయన అనేక రకాలుగా మరి ఏ రకంగానైతే కొంత తపస్సులు చేసి అడవుల్లో జ్ఞానోదయమై ఆ తర్వాత అనేక రకాలుగా మరి వారితో అల్లూరి సీతారామరాజుకు ఒక పరిచయం ఏర్పడింది. ఆ పరిచయ నేపథ్యంలో వారు బ్రిటిష్ వాళ్ళకు సంబంధించినటువంటి అనేక పోరాటాలు వారిద్దరు కూడా అల్లూరి సీతారామరాజుకు వివరించినప్పుడు వారిలో ఒక రకమైనటువంటి పట్టుదల, మరి విశాఖపట్నం జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఆ ప్రాంతాల్లో పోడు భూములకు సంబంధించినటువంటి సమస్య పైన, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. 1982 మద్రాస్ అటవీ చట్టం అనే చట్టాన్ని బ్రిటిష్ వాళ్ళు తెచ్చి గిరిజనులు కూడా పోడు భూములు, వాళ్ళు పుట్టినటువంటి భూమి, వాళ్ళు జన్మించినటువంటి భూమి, చనిపోయే భూమి, వాళ్ళు స్వతంత్ర యుద్ధం ఏదైతే జరిగిందో అనేక మంది ఫస్ట్ ఇండిపెండెన్స్ మూమెంట్ అంటారని, దాని నుంచి స్ఫూర్తి పొంది ఆ స్ఫూర్తితో మరి అల్లూరి సీతారామరాజు ఈ యొక్క గిరిజనులను సంఘటితం చేసేటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి పోరాటం. వేలాది మంది గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారిని దేవుడిగా కొలిచేవాళ్ళు. మా దైవంగా భగవంతుడు పంపిస్తేనే వీరు వచ్చారు, మాకు అండగా ఉండడం కోసం, మా జీవితాలలో వెలుగు తీసుకురావడం కోసం వచ్చారనేటువంటి భావన అక్కడ గిరిజనులో వచ్చింది. దానితో మరి వాళ్ళకి అన్ని రకాలుగా మరి అల్లూరి సీతారామరాజు ఎక్కడ పోరాటాల గురించి నేర్చుకోలే, ఏ రకమైనటువంటి పోరాటాలు జరపాలా ఆయనకు తెలియదు. కానీ భగవంతుడు ఆయనకు అనేక రకాల మరి ఆయనకు పోరాట విద్యను ఆయనకు అందించారు. ఆ విద్యతో ముందు గిరిజనులందరూ కూడా సంఘటితం చేశారు. గిరిజనులకు అనేక రకాల విద్యలు నేర్పి ఆ పోరాటాలతో ఈరోజు మరి ఏ రకంగా ఆ యొక్క ఉద్యమంలో ముందుకెళ్లాడో మనమందరం సినిమాలు చూసాం. మళ్ళీ దాని గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరి ఫస్ట్ వారు 2022లో రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. కాబట్టి ఆ రకంగా అనేక రకాలుగా వారు పోరాటాలు చేసినటువంటి చరిత్ర అల్లూరి సీతారామరాజుది. మరి వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ రకమైనటువంటి మహనీయుడు ఒక సాధారణ పోరాటం చేయలే. చెట్లల్లో, గుట్టల్లో, మన్యంలో, మరి ఏజెన్సీ ఏరియాలో చదువు రానటువంటి గిరిజనులను సంఘటితం చేసి వాళ్ళకు హక్కులుగా, ఇది మన దేశము, మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎవరు, ఈ భూమి మీది, మీరు పుట్టినటువంటి నేల ఇది, దీని మీద వారు పనిచేయడం ఏంటి అనే విధంగా అక్కడ గిరిజనులందరినీ సంఘటితం చేసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మరి గిరిజనులతో దాడులు చేయించి అనేక దాడుల్లో కూడా విజయ పతాకంలో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి చివరకు ఆయనను ఏకాకిగా చేసి అన్యాయంగా ఏ రకంగా బలి తీసుకున్నారో మనకందరికీ తెలుసు. కాబట్టి అలాంటి మహనీయుడు నిజంగా భగవాన్ బిర్సా ముండా ఏ రకంగానైతే ఇప్పటికీ దేవుడిగా కొలుస్తారు, ఆ యొక్క బీహార్ ప్రాంతంలో కానీ, మధ్యప్రదేశ్ ప్రాంతంలో కానీ, జార్ఖండ్ ప్రాంతంలో కానీ అటువంటి బిర్సా ముండా ఏ రకం కొలుస్తారో మన ఇప్పటికి కూడా ఎందుకంటే నేను యూత్ వింగ్ ప్రెసిడెంట్గా వారు ఏ చెట్టుకైతే కట్టేసి హత్య చేయబడ్డ, బలిదానం చేయబడ్డారో ఆ చెట్టును, వారి బలిదానమైన స్థానాన్ని, వారు పోరాటం చేసినటువంటి ఊరును, వారు ఏ పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారో అవన్నీ కూడా స్వయంగా నేను యూత్ వింగ్ ప్రెసిడెంట్గా తిరిగి అనకాపల్లిలో గిరిజనులకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి వారు 100 సంవత్సరాల మరి జయంతి సందర్భంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం నేను ఆ రోజు నిర్వహించాను. ఈరోజు మళ్ళీ 125 జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కార్యక్రమాలు నిర్వహించాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా తప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పి దానికి మీ అందరూ సహకారం ఉండాలి. నేను మరొకసారి, ఇంకా ఎక్కువసేపు ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మరొకసారి నేను ఈ యొక్క క్షత్రియ సేవా సమాజం తరఫున
సేవా సమితి తరఫున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి మనకందరికీగా ఒక కట్టనైజర్ లాగా, మనకందరికి ఒక ప్రిపరేటరీ మీటింగ్ లాగా, మనకందరినీ అవేర్నెస్ తెచ్చే కార్యక్రమంగా, మనకందరినీ ఐక్యం చేసే కార్యక్రమంగా, మనందరినీ చైతన్యముఖంగా తీసుకెళ్లేటువంటి కార్యక్రమంగా మనము ఎజెండా ముందు పెట్టుకొని ఒక సంవత్సరం పాటు మనమందరం కూడా అల్లూరి సీతారామరాజు 25వ జయంతి ఉత్సవం 125వ జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించేటువంటి కార్యక్రమంలో అందరూ మరి అన్ని రకాలుగా మరి మనస వాచ ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఈ యొక్క ప్రిపరేటరీ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా మరి కృష్ణ గారిని సన్మానించుకోవడం మన బాధ్యత. ఎందుకంటే కృష్ణ గారు ద్వారానే ఈరోజు అల్లూరి సీతారామరాజు గురించి మనకందరికీ తెలిసింది. కృష్ణ గారు ఒక నటుడే కాదు, గుర్తుపెట్టుకోండి, ఆ సినిమాకు నిర్మాత కూడా వారి కుటుంబమే. నిర్మాత నటుడు చాలా మంది ఉంటారు, నిర్మాతలు ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఎన్టీ రామారావు గారిని అల్లూరి సీతారామరాజు వేషంలో చూపించినటువంటి చిత్రాన్ని కూడా మన మోహన్ బాబు గారు నిర్మాత. కాబట్టి ఇద్దరు నిర్మాతలు ఇక్కడ ఉన్నారు. అల్లూరి సీతారామరాజు సంబంధించి ఉద్యోగం మనకు తెలియజేశారు. కాబట్టి వాళ్ళను అభినందించుకోవడము, వాళ్ళని స్ఫూర్తి పొందడము, వారికి మన యొక్క తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం కూడా మన బాధ్యత. కాబట్టి ఈరోజు క్షత్రియ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కృష్ణ గారికి సన్మానించి అభినందించి మరి మన కృతజ్ఞతలు తెలుసుకునేటువంటి కార్యక్రమం మనం చేపట్టాము. తప్పకుండా వారు నిండా నూరేళ్ళు 100 సంవత్సరాలు జీవించి 100 సంవత్సరాల పైగా కూడా జీవించి మరి మనకందరికీ రానున్న రోజుల్లో స్ఫూర్తిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ ఆజాద్ అమృత్ మహోత్సవ సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, తెలుగు ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. ఆజాద్ అమృత్ మహోత్సవ సందర్భంగా మీ ఇంటి ముందు వేసేటువంటి ముగ్గులు అల్లూరి సీతారామరాజుతో వేయండి. మీ ఇంటి ముందు వేసేటువంటి ముగ్గులు బొమ్మలు కాదు బొమ్మలు కూడా వేయండి. దాంతోపాటు అల్లూరి సీతారామరాజు సంబంధించినటువంటి ముగ్గులు వేయండి. 75 సంవత్సరాల ఆజాద్ అమృత్ మహోత్సవ్ గురించి ముగ్గులు వేయండి. గాంధీ మహాత్ముని గురించి వేయండి. సుభాష్ చంద్రబోస్ గురించి వేయండి. భగత్ సింగ్ గురించి వేయండి. కొమరం భీమ్ గురించి వేయండి. రామ్జీ గోండు గురించి వేయండి. కాబట్టి నేను ఆడబిడ్డలందరినీ కోరుతా ఉన్నాను, యువతను కోరుతా ఉన్నాను. ఈ సంక్రాంతి పండుగ ముగ్గులు కూడా అద్భుతమైనటువంటి దేశభక్తితో కూడినటువంటి రంగోలీ పండుగగా ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేయాల్సిందిగా ఆ రకమైనటువంటి ముగ్గులు వేసి నరేంద్ర మోడీ గారు ఒక యాప్ పెట్టారు. ఆ యాప్ ద్వారా మీరు సెల్ఫీ తీసుకొని ఆ ఫోటో మీ సెల్ ఫోన్ ద్వారా మరి మీరు లోడ్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము మరి వాళ్ళందరికీ అభినందించేటువంటి ఒక సర్టిఫికెట్ కూడా, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా మీ మొబైల్కు కేంద్ర ప్రభుత్వం పంపిస్తుందని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలు కావాలి. ఈ వచ్చే సంవత్సరంలో మీరు ఎక్కడెక్కడైతే అల్లూరి సీతారామరాజు సంబంధించినటువంటి స్మారక కేంద్రాలు ఉన్నాయో, వారు సంఘటితం చేసినటువంటి పోరాట కేంద్రాలు ఉన్నాయో, వారు వీరమరణం పొందినటువంటి కేంద్రాలు ఏవైతున్నాయో అన్ని కేంద్రాలలో ఈ సంవత్సరం పాటు ఏదో ఒక కార్యక్రమం, చిన్న కార్యక్రమం, పెద్ద కార్యక్రమం చేయాలి. ఆ కార్యక్రమాలలో మనం కాదు, మనతో పాటు గిరిజనులను భాగస్వాములు చేయాలని చెప్పి ఆ ఎవరైతే అల్లూరి సీతారామరాజు దేవుడుగా మరి పోల్చుకొని ఆయన అండదండలతో పోరాటంలో ఈరోజు విల్లుల్లో చేతబట్టి ముందుకెళ్లారో ఆ యొక్క గిరిజనులు కూడా ఈ ఉత్సవంలో భాగస్వాములు చేయాలి. ఇది ప్రిపరేటరీ మీటింగు, ఇది ఒక సమాజానికి సంబంధించిన మీటింగ్ కాబట్టి గిరిజనులు రాలేదు. కాబట్టి అదే రకమైనటువంటి పోరాటాలు చేయాలి. తెలంగాణలో కూడా నేను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి ఇక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమం ఏదైతే కొమరం భీమ్ గురించి కానీ, రామ్జీ గోండు గురించి కానీ, ఏదైతే విప్లవ వీరులు ఉన్నారో, గిరిజన వీరులు ఎవరైతే ఉన్నారో, స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ పోరాటాలు కూడా మనము ఈ స్ఫూర్తి తీసుకొని వారికి కూడా నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం ఆజాద్ అమృత్ మహోత్సవ్లో చేయాలని చెప్పి కోరుకుంటూ నేను మరొకసారి మీ అందరికీ మరి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే మాత్రం. అల్లూరి సీతారామరాజు చివరి శబ్దం ఇది, వందే వందే వందే. జై హింద్.